ఈరోజు పీసీఓడీకి, ఇన్‌ఫర్టిలిటీకి ఏమన్నా రిలేషన్ ఉందా అనే టాపిక్ గురించి చూద్దాము. పీసీఓడీ అంటే ఏంటి అనంటే, మన వుమెన్ యొక్క బాడీలో అండాశయాలనేవి ఉంటాయన్నమాట. యూట్రస్ పక్కన అటొక అండాశయం, ఇటొక అండాశయం ఉంటుంది. చాలామంది నీటి బుడగలు అని అంటుంటారు దీన్ని. కానీ ఎగ్జాక్ట్‌గా పీసీఓడీ అంటే నీటి బుడగలు అని కాదు. మన అండాశయాల్లో ఎగ్ నంబర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే, మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో, మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ మన బాడీలో ఎక్కువగా సెక్రీట్ అయ్యి, దానివల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే పీరియడ్స్ టైంకి రాకుండా లేట్‌గా రావడము, 2-3 మంత్స్‌కి ఒకసారి రావడము, చాలా హార్మోనల్ ఇష్యూస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, ఫేషియల్ హెయిర్ అనేది రావడము, యాక్నే ఎక్కువగా రావడం, ఇలాంటి చేంజెస్ అన్నీ మన బాడీలో చూస్తూ ఉంటాం ఉమెన్‌కి కామన్‌గా. సో, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టిన్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో, ఈ పీసీఓడీ వల్ల ఏంటంటే, మనకి ఎవ్రీ మంత్ అరౌండ్ 14థ్ డే ఓవ్యులేషన్ అనేది జరగాలనమాట బాడీలో. అంటే ఎగ్ అనేది డే 2న మనకి అండాశయాల్లో చాలా ఎగ్స్ ఉంటాయి. కానీ అందులో 1-2 ఎగ్స్ మాత్రమే మనకి అరౌండ్ 14థ్ డేకి పెరిగి అవి రిలీజ్ అవుతాయన్నమాట బాడీలో. అది రిలీజ్ అయ్యాక మళ్ళీ మనకి 14 డేస్ తర్వాత పీరియడ్ అనేది వస్తది. సో, ఇది నార్మల్ ఓవ్యులేటరీ సైకిల్. పీసీఓడీ ఉమెన్‌కి ఏమవుతది అనంటే, ఈ ఎగ్ అనేది డెవలప్ కాదనమాట. మల్టిపుల్ ఎగ్స్ ఉంటాయి. కానీ ఒకటి కూడా మనకి ఎగ్ రిలీజ్ అయ్యేలాగా డెవలప్ అవ్వదు. సో, దీనివల్ల ఏమవుతది అనంటే, మనకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడాన్ని యాన్యువులేషన్ అంటాం. దీనివల్ల రిపీటెడ్‌గా మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ హై అయిపోయి, గర్భసంచి యొక్క పొర బాగా థిక్‌గా అయిపోవడము, అదంతా ఒకేసారి బ్లీడింగ్ లాగా బయటికి రావడము. సో, పీసీఓడీ కొంతమందికేంటంటే హెవీగా ఒకేసారి 14 డేస్, 15 డేస్ కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుందనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం పీసీఓడీలో చూస్తాము. సో, డెఫినెట్‌గా ఏంటంటే పీసీఓడీ వల్ల ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఎందుకంటే ఎగ్ టైంకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి, మనకు ఓవ్యులేషన్ టైంలో ఎగ్, స్పెర్మ్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పీసీఓడీలో ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో, మీకు గనుక పీసీఓడీ ఉన్నా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, మీ ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్‌ని కన్సల్ట్ చేయండి. సో, ఈ పీసీఓడీకి ట్రీట్మెంట్స్ ఏముంటాయి అనంటే, మెయిన్‌గా పీసీఓడీకొచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది దీన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అంటే తక్కువగా తీసుకుంటారు. ఏదో మెడికేషన్స్ వాడితేనే పీసీఓడీ ఇంప్రూవ్ అవుతది. ఫెర్టిలిటీ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతది అనుకుంటారు. మెయిన్ ఇంపార్టెంట్‌గా తీసుకోవాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. అంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్ టైంకి వస్తాయన్నమాట. అండ్ హెల్తీ డైట్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, హెల్తీ వైటమిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు కొన్ని సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి. మయోఇనిసిటోల్ అనే టాబ్లెట్స్, కొంతమందికి అవసరమైతే మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ కూడా మీ డాక్టర్ చూసి మీకు అవసరమైతే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో, డైట్, ఎక్సర్సైజ్‌తో పాటు ఈ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం అనేది పీసీఓడీలో హెల్ప్ అవుతది. అండ్ దీంతో పాటు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే, మనకి పీసీఓడీలో మెయిన్‌గా ఎగ్ డెవలప్ అవ్వడానికి ప్రాబ్లమ్ ఉంటది. సో, మనం టాబ్లెట్స్ ఒక 5 డేస్ ఎగ్ డెవలప్ అవ్వడానికి టాబ్లెట్స్, ఇఫ్ నీడెడ్ 1 ఆర్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ అనేది బాడీలో గ్రోత్ అయ్యేలాగా చేస్తామన్నమాట. దీన్ని మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటాము. సో, ఎగ్ కరెక్ట్ సైజ్‌కి డెవలప్ అయినప్పుడు అది రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది తీసుకొని, సో, ఈ టాబ్లెట్ మెథడ్‌లో ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయన్నమాట. ప్రొవైడెడ్ మనకి అదర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ పీసీఓడీ వల్లనే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అని అంటే కనుక ఈ టాబ్లెట్ మెథడ్‌లో ట్రై చేస్తే కూడా మనకి ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే సివియర్ రెసిస్టెంట్ పీసీఓడీ అనేది ఉంటది. అంటే రిపీటెడ్‌గా ఎన్ని సార్లు ఈ టాబ్లెట్ మెథడ్‌లో వాడిన ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఈ రెసిస్టెంట్ పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ షెల్ కూడా చాలా థిక్‌గా ఉండి స్పెర్మ్ పెనెట్రేట్ అవ్వడానికి కూడా ప్రాబ్లమ్ ఉంటదనమాట. సో, ఇలాంటి కేసెస్‌లో మాత్రమే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో డైరెక్ట్‌గా ఎగ్‌లోకే స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్ అనేది ఓవర్‌కమ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, అకార్డింగ్‌గా మీరు గనుక పీసీఓడీ ఉండి ఫెర్టిలిటీకి ప్లాన్ చేస్తున్నట్టయితే ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్‌ని మీట్ అవ్వండి. సో, దాన్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని ఓవరాల్ ఫెర్టిలిటీ హెల్త్ అంతా అసెస్ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. థాంక్ యూ.